ఇది తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య వచ్చే మెలకువ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యంపైన మీకు అందించే శీఘ్ర సారాంశం. ఆ టైంలో అకస్మాత్తుగా వచ్చే మెలకువ కేవలం నిద్రాభంగం కాదండి, అది స్వయంగా దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్న డివైన్ కాలింగ్. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే మనం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, దేవుని పిలుపు, అలాగే హీలింగ్ అవర్. ఆ టైంలో సడన్గా మెలకువ వస్తే అది దేవుని స్పర్శ అని అర్థం చేసుకోండి. దీన్నే హీలింగ్ అవర్ అంటారు. ఆలోచించండి, అర్ధరాత్రి ఏదైనా అత్యవసర సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి ఫోన్ వస్తే మనం ఎంత అలర్ట్ అవుతాం? ఇది కూడా అంతే. దేవుడు మన జీవితాన్ని బాగు చేయడానికి మోగిస్తున్న స్పెషల్ అలారం ఇది. బైబిల్లో సమూయేలుకు దేవుడు పిలుపునిచ్చినట్లుగా పరలోక ద్వారాలు తెరుచుకొనే అద్భుత సమయమిది. మరి దేవుడు మనల్ని లేపాడు సరే, ఆ అద్భుత సమయంలో మనం ఆయన్ని ఏమడగాలి? రెండవది ఏంటంటే, సమస్యల చిట్టా కాదు, దేవుని చిత్తం. మెలకువ రాగానే ఏదో నీళ్లు తాగేసి మళ్లీ పడుకోకుండా వెంటనే ప్రార్థనలో గడపాలి. పాపాలు ఒప్పుకుని కష్టాలు తీర్చమని మాత్రమే కాదు, వాటిని జయించే శక్తినివ్వమని అడగాలి. మన కష్టాలు తీర్చమని రోజూ దేవుణ్ణి అడుగుతాం గదా, కాని అసలు నీకోసం నేను ఏం చేయాలి ప్రభువా అని ఆయన ప్లాన్స్ ఏంటో మనం ఎప్పుడైనా అడిగామా? దేవుని చిత్తం అడగకుండా ఉంటే ఎలా? పైగా ఈ సమయంలో మనం చేయాల్సిన మరో ముఖ్యమైన పోరాటం కూడా ఉంది. చివరిది, డెవిల్ అవర్, ఇంకా ఆధ్యాత్మిక పోరాటం. అవును, దీన్ని డెవిల్ అవర్ అని కూడా అంటారు. దుష్టశక్తులు, పితరుల నాటి శాపాలు మనపై దాడి చేయకుండా గట్టిగా అడ్డుకట్ట వేసే టైమిది. నిద్రమత్తులో మళ్లీ పడుకుంటే ఏమవుతుందిలే అని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఈ టైంలో ప్రార్థిస్తే దేవుడిచ్చే సూపర్ న్యాచురల్ పవర్తో మీ శత్రువుపై మీరు జీవితకాల విజయం సాధిస్తారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ తెల్లవారుజామున వచ్చే మెలకువను దేవుని పిలుపుగా భావించి ప్రార్థనతో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మీ జీవితం పూర్తిగా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇకపై ఆ సమయంలో మెలకువ వస్తే ముఖంపై దుప్పటి కప్పుకుని పడుకునే ముందు దేవుడు మీకోసం సిద్ధం చేసిన గొప్ప ప్రతిఫలాన్ని కోల్పోతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే, తదుపరి బైబిల్ స్టడీలో మళ్ళీ కలుద్దాం. దేవుని వాక్యంలో నిలిచి విశ్వాసంలో ఎదుగుదాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.